హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ ఎండు చేపల వేపుడు. ఎంతో రుచికరమైన ఈ ఎండు చేపల ఫ్రై తినడం వల్ల హెల్త్ కు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. రెసిపీలోకి వెళ్దాం. ఒక ఉప్పు చేపను తీసుకున్నాను. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువే తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, ఇవన్నీ కూడా కచ్చాబచ్చా మిక్సీ జార్ లో పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఎండు చేపను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని లైట్ గా లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇట్లా ఫ్రై చేయడం వల్ల నీసు వాసన రాకుండా టేస్టీగా ఉంటాయి. ఇట్లా లైట్ గా వేగితే సరిపోతుంది. ఇవి తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఎండు చేపలు క్లీన్ చేసేటప్పుడు, వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే ముక్క ముక్కలుగా విడిపోతాయి. సేమ్ కడాయిలో కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసి లైట్ గా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ను కూడా వేసి బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకుని వేసుకోండి. అడుగంటకుండా గరిటెతో ఇట్లా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఉల్లి పేస్ట్ నూనె పైకి తేలి ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు వేసి మొత్తం అన్ని కలిసేలాగా ఇట్లా మిక్స్ చేయండి. చేప ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, దానివల్ల ఉప్పు వేయకూడదు. మీకు కావాలనుకుంటే లాస్ట్ లో టేస్ట్ చూసుకుని వేసుకోండి. వేయించుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా వేసి జాగ్రత్తగా మిక్స్ చేయండి. 1 నిమిషం వేగిన తర్వాత చూడండి, ముక్కకి ఈ మసాలా అంతా అంటుకుని ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్. స్టవ్ ఆఫ్ చేసి రుచి చూసుకోండి. కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఎండు చేప ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చల్లుకోండి. ఈ ఎండు చేపల వేపుడు పప్పు చారు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్ గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేప వేపుడు అన్నంలో కలుపుకొని ఆ ముక్కలతో నంచుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కొంచెం వేపుడు వేసుకుంటే చాలు, మొత్తం అన్నమంతా కలిసిపోతుంది. ఈ హెల్తీ, టేస్టీ, ఈజీ డ్రై ఫిష్ ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.